ఈ పండుగ వెనుక ఒక ఆసక్తికరమైన స్టోరీ ఉంది. ఏది చేసినా మంచిదే. అక్షయ తృతీయ పండుగను ప్రధానంగా అదృష్ట పండుగగా చెబుతారు. ఈ రోజున సంపాదించిన పుణ్యం ఎప్పటికీ అంతం కాదని నమ్ముతారు. అలాగే హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున అన్ని రకాల శుభకార్యాలు చేయవచ్చు. ప్రతి నెల శుక్లపక్షంలోని తృతీయ రోజు శుభప్రదమైనప్పటికీ వైశాఖ మాసంలోని 3వ రోజు మరింత శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున పంచాంగం చూడకుండా శుభ కార్యాలు చేస్తారు. ఈ రోజు ప్రారంభించిన పనులు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ అక్షయ తృతీయ ఆచారం వెనుక చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ అక్షయ తృతీయ కథ ఉంది. ఓ పేదవాడి కథ ఇది. అక్షయ తృతీయకు సంబంధించిన అనేక కథలు మన మత గ్రంథాలలో ప్రసిద్ధి చెందాయి. శివ పురాణం ప్రకారం షకల్ అనే ప్రదేశంలో ధర్మ అనే మతస్థుడు నివసించాడు. అతను భక్తిపరుడు, సత్యవంతుడు, దయగలవాడు. కానీ చాలా పేదవాడు. ఈ కారణంగా అతను ఎల్లప్పుడూ ఆందోళన చెందుతాడు. కాని ఒక రోజు అతను నాశనం అవుతాడు. 3వ రోజు గంగా తీరానికి వెళ్లి తన పూర్వీకులకు నైవేద్యాలు సమర్పించి తనకు వచ్చిన సొమ్మును ఇతరులకు దానం చేసేవాడు. కాని అతని పేదరికం ఒక్కటే లోపం కాదు. అప్పుడు అతను కొన్ని రోజుల తర్వాత మరణిస్తాడు. అన్ని జన్మలలో పుణ్యఫలం. అతడే వచ్చే జన్మలో కుస్వతీ నగరంలోని ధనిక క్షత్రియ కుటుంబంలో పుడతాడు. అక్షయ తృతీయ ద్వారా చేసిన శుభకార్యాల వల్ల అతను చాలా అందగాడు, ధార్మికుడు, దానగుణం గల రాజు అయ్యాడు. తన హయాంలో బ్రాహ్మణులకు అన్నం, భూమి, గోవులు, బంగారం కూడా దానం చేశాడు. పూర్వ జన్మలో చేసిన పుణ్యఫలాన్ని శాశ్వత ఫలాల రూపంలో పొందాడు. అక్షయ తృతీయ నాడు శుభకార్యాలు చేసిన వారికి అన్ని జన్మలలో పుణ్యఫలాలు లభిస్తాయని చెప్పబడింది. భూలోకానికి వచ్చిన గంగా మరొక కథనం ప్రకారం అక్షయ తృతీయ త్రేతాయుగంలో ప్రారంభించబడింది. అక్షయ తృతీయను గంగాదేవి స్వర్గం నుండి భూమికి అవతరించిన రోజు అని కూడా అంటారు. కుబేరుడు సంపదకు యజమాని అని అందరికీ తెలుసు. ఈ కుబేరునికి అష్టైశ్వర్యాలు లభించిన రోజు ఇదే అక్షయ తృతీయ. లక్ష్మి నుండి సంపద పొంది కుబేరుడు ధనవంతుడయ్యాడని చెబుతారు. అక్షయ తృతీయ రోజు మహిమలు అలాంటివే. విశ్వాసాల ప్రకారం ఈ రోజు నుండి త్రేతాయుగం ప్రారంభమైందని చెబుతారు. అన్నపూర్ణ తల్లి జన్మించిన రోజు ఇదేనని కూడా నమ్ముతారు. మహర్షి పరశురాముని జన్మదినం కూడా ఇదే రోజు. ఈ రోజున శ్రీకృష్ణుని బాల్యమిత్రుడు సుదాముడు కూడా కలుసుకుని అతనికి అష్టైశ్వర్యాలు ప్రసాదించాడు. దుర్యోధనుడు ద్రౌపదిని అపహరించిన రోజున అక్షయ తృతీయ మరియు శ్రీకృష్ణుడు ద్రౌపది ఏడుపు విని ఆమెను రక్షించాడని చెబుతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.